హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి ఒక యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. 1757లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది బ్రిటిష్ వాళ్ళకి మరియు బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజుద్దౌలా మధ్య జరుగుతుంది. అయితే దీని యొక్క రిజల్ట్ ఏమిటి అంటే, బ్రిటిష్ ప్రభుత్వం అనేది రైట్ టు కలెక్ట్ రెవెన్యూ అంటే మనకు తెలుసు, ప్రభుత్వానికి లేకపోతే ఆ రాజ్యానికి వచ్చే ఆదాయం అనేది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అని అర్థం. ఇక్కడ బాగా గమనించాలి, ఈ యుద్ధం అనేది ఎలా జరిగింది. ఈ యుద్ధమే ముఖ్యం అన్నమాట బ్రిటిష్ వాళ్ళు రాజ్య స్థాపన చేయటానికి. ఈ యుద్ధం తర్వాత నుంచే వాళ్ళు నిదానంగా బలపడి మన భారతదేశం మొత్తం అంటే చాలా వరకు జయించగలిగారు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, బ్రిటిష్ వాళ్ళకి అంత శక్తి ఉందా? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో సిరాజుద్దౌలా నవాబ్ని జయించేటువంటి శక్తి ఉందా అంటే అది పక్కన పెడితే, అసలు జరిగిన విషయం ఏమిటి అంటే బెట్రయల్ అంటే మోసం. ఇక్కడ మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి మన బ్రిటిష్ వాళ్ళతో కలిసి మరి సిరాజుద్దౌలాని నమ్మక ద్రోహం చేస్తారు. ఇక్కడ బాగా గమనించాలి, నైతిక ప్రవర్తన అనేది ఈ మీర్ జాఫర్లో లేదు అని చెప్పాలి. నైతికంగా పతనం అవటం వలన ఈ యుద్ధం అనేది బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. దీన్ని మనం మన కుటుంబాల్లో అప్లై చేసుకుంటే, ఇలా మీర్ జాఫర్ లాంటి వాళ్ళు మన చుట్టూ మన సమాజంలో ఉంటారు. అదేవిధంగా మన కుటుంబాన్ని ఆర్థిక మూలాలను బలహీనపరిచేటువంటి వ్యక్తులు కూడా మీర్ జాఫర్ లాంటి వాళ్ళే. అదేవిధంగా మన కుటుంబానికి ఉన్నటువంటి బలాన్ని లేకుండా చేసేటువంటి వాళ్ళు కూడా మీర్ జాఫర్లు చాలామంది ఉంటారు. అంటే ఎదుటి వ్యక్తి మనల్ని దెబ్బతీయటానికి అవకాశాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు మీర్ జాఫర్ లాంటి వాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం గమనించాలంటే, మన సమాజంలో నైతికంగా బలంగా ఉండే వాళ్ళు ఉంటారు, నైతిక ప్రమాణాలను పాటించని వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు నైతికంగా బలంగా ఉండే వాళ్ళు మాత్రమే ఉండాలి. అప్పుడే మీ కుటుంబాలు అనేవి బలంగా ఉంటాయి.